ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఈ రోజు నుండి శ్రీ మహావిష్ణువు 4 నెలల పాటు యోగనిద్రలోకి వెళ్తారు. అందుకే ఈ రోజున శయన ఏకాదశి లేదా దేవశయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఇది సాధారణ నిద్ర కాదు. ప్రపంచ శ్రేయస్సు కోసం భగవంతుడు యోగనిద్రలో ఉంటారని మన పురాణాలు చెబుతున్నాయి. యోగనిద్రలో నుండి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు నిద్ర నుండి మేల్కొంటారు. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారు. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన తొలి ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి పూజ గదిని శుభ్రం చేసుకుని శ్రీ మహావిష్ణువు లేదా లక్ష్మీనారాయణ స్వామి చిత్రపటం లేదా విష్ణు అవతారాలలో ఉన్న కృష్ణయ్య, వెంకటేశ్వర స్వామి, రాముల వారి చిత్రపటాలకు గాని వారి విగ్రహాలను గాని పూజించడం చాలా మంచిది. తొలి ఏకాదశి రోజున స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలతో కానీ, పసుపు రంగు పూలు, తెల్ల గన్నేరు పూలు లేదా మీ ఇంటి ఆవరణలో ఉన్న పూలతో పూజించడం చాలా మంచిది. తొలి ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ పారాయణం, నారాయణ అష్టకం, ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే మంత్రాలు జపించడం చాలా మంచిది. తొలి ఏకాదశి రోజున మీకు దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి ఆలయం సందర్శించడం చాలా మంచిది. ముఖ్యంగా తొలి ఏకాదశి రోజున బియ్యంతో చేసిన ఆహారాన్ని తీసుకోకూడదు మరియు ఉల్లిపాయతో చేసిన ఆహారాన్ని కూడా తీసుకోకూడదు. ఏకాదశి ఉపవాస నియమాలు. సాధారణంగా తొలి ఏకాదశి ఉపవాసం దశమి రోజు నుండే మొదలవుతుంది. దశమి రోజు రాత్రి స్వల్పాహారం తీసుకుని ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండి తదుపరి వచ్చే ద్వాదశి రోజు నాడు ఉపవాసాన్ని విరమించాలి. మీకు ఆరోగ్యం సహకరిస్తే నిర్జల ఉపవాసం చేయవచ్చు. నిర్జల ఉపవాసం అంటే ఏకాదశి రోజు నాడు పూర్తిగా నీరు తాగకుండా ఉపవాసం చేయాలి. అలా చేయలేని వారు నీరు మాత్రమే తీసుకొని ఉపవాసం కూడా చేయవచ్చు. అలా కూడా చేయలేని వారు పాలు, పండ్లు, సాత్విక ఆహారం తీసుకొని ఉపవాసం చేయవచ్చు. వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, ఆరోగ్యం సహకరించని వారు ఉపవాసం చేయకపోవడం చాలా మంచిది. ఇక ఉపవాస విరమణ ఎలా చేయాలి అంటే ఏకాదశి తదుపరి వచ్చే ద్వాదశి రోజునాడు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి దైవారాధన చేసుకుని బ్రాహ్మణులకు స్వయంపాకం సమర్పించి తరువాత ఆహారాన్ని తీసుకుని ఉపవాసాన్ని విరమించాలి. ఆహారం మాత్రమే కాదు, మన మాటలు మరియు మనస్సు కూడా పవిత్రంగా ఉండాలి. ఎక్కువ సమయం భగవంతుని నామస్మరణలో గడిపితే ఈ ఉపవాసానికి మరింత ఫలితం ఉంటుంది అని విశ్వాసం. ఉపవాసం అంటే ఆహారం తినకుండా ఉండడం కాదు, దేవునికి దగ్గరగా ఉండడం, ఆయన నామాన్ని జపిస్తూ ఉండడం. అంతేకాకుండా మన మనస్సులో ప్రశాంతంగా ఉంచుకోవడం, మంచి ఆలోచనలతో భక్తితో శ్రీ మహావిష్ణువును ప్రార్థించడం. భక్తితో చేసిన చిన్న పూజ కూడా భగవంతునికి ఎంతో ప్రీతికరమైనది అని మన పెద్దలు చెబుతున్నారు. ఈరోజు ప్రత్యేకంగా పేలాల పిండిని నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా పంచుకుంటారు. ఎందుకంటే వర్ష ఋతువు ప్రారంభంలో వచ్చే ఈ వాతావరణ మార్పులకు పేలాలు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.